నీ కేసు రిజిస్టర్ చేయలేదు. దీన్ని వేరే విధంగా సెటిల్ చేయాలనుకుంటున్నారు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను. జోషి చెప్పు. డ్రైవరా? మందు కొట్టని డ్రైవరా? రారా, నువ్వు రావడానికి లేట్ అయినప్పుడే అనుకున్నాను. ఇలారా. అమ్మా రండి. రా, అడుగుంటా. మెల్లగా మెల్లగా. జాగ్రత్త. రండి. రే, అవన్నీ ఏం తీయొద్దు, అవన్నీ మన కోసం. సరే. అవును. రా, నువ్వేంట్రా అస్సలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కనిపిస్తున్నావు. మనకి ఇందులో బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పటికే మనం అన్నీ చెడగొడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అడుగుంటా. రే, వీళ్ళు ఇక్కడే ఉండేరా. దివ్యకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది, నీ కూతురికి ఓ చేంజ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లేవు. రా, అసలు నీ ఉద్దేశం ఏంటి? రే, ఏదో ఒకటి చేసి మనం ఈ వ్యాపారాన్ని ఆపాలి. ఈ బిజినెస్ని ప్రారంభించినప్పుడు నువ్వు నేనే ఉన్నాం. మనకు లాభం తక్కువగా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉండేది. రే, మనల్ని జోషి ఎందుకు రమ్మన్నాడు? ఫార్మింగ్ని మార్కెటింగ్ని సరిగ్గా చూసుకోవడానికి. జోషి అడిగాడు కాబట్టే మనం డామినిక్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడేమో కొరియన్ తలదూరుస్తున్నాడు, మంచి బిజినెస్ చేయిస్తానంటున్నాడు, భలే లాభాలు వస్తాయంటున్నాడు, తలం కొనమంటున్నాడు, చివరికి ఇరుంబని వస్తున్నాడు. దీన్ని గనక మనం ఆపకపోతే జీవితాంతం ఇరుంబనికి కురియన్కి బానిసలుగా ఉండాలి. నువ్వు చెప్పావు కదా, వాళ్ళు ఉన్నంత వరకు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. మనం అక్కడికి వెళ్ళి ఏదో ఒక కారణం చెప్పి ఆపేయాలి. అసలు ఈ కొరియన్కి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రే, కురియన్ గురించి నీకు సరిగ్గా తెలీదు. లాభం లేకుండా ఏ కార్యంలోనూ దిగడు. రే, మన ఇద్దరి పేర్లలో భూమి ఉంది కాబట్టి మనం ఈ బిజినెస్లో కొనసాగుతున్నాం. ఆ కురియన్ చెప్పిన భూమిని మనం కొంటే, అది వాడి పేర్లో కొంటే మనం ఇక పిక్చర్లోనే ఉండము. ఇదెంతవరకు వెళుతుందో చూద్దాం. మా అమ్మాయి సర్జరీ పూర్తయ్యాక లీగల్గా ఏదో ఒకటి చేసి డొమినిక్ని ఇందులో నుంచి తీసేస్తాను. రా, వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే. దేశం వదిలిపోతున్నాడా? ఏంటి ఇంత లేట్ అయింది? కొద్దిగా లేట్ అయింది. వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్ రా, దానివల్ల. ఓహో, నువ్వు ఎప్పుడు లేట్ గానే వస్తావు కదా, అందుకు లేట్ అయింది. త్వరగా రండి. మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు. హలో దివ్య. ఓకే, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాం. రారా. పద, మనం ఎంజాయ్ చేద్దాం. రండి, ఎక్కండి. ఓవర్గా చేయొద్దు. ఓకే ఓకే, ఎక్కండి. పైకి ఎక్కరా. ఎక్కు ఎక్కు ఎక్కు. కాల్దిరా. పోనీ పోనీ పోనీ. రైట్ రైట్ రైట్.
ఏయ్, హూ, రే కురియా ఎంత పెద్ద అదిరిపోయే ఇల్లు. బిల్డింగ్ రాది. అడవిలో ఇంత పెద్దదా? బాగుంది, చాలా బాగుంది. రే అప్పుడే చెప్పుకు, ఒక్కసారి లోపల అడుగు పెట్టాక అప్పుడు చెప్దు గాని. మంచి ప్రైవసీ అక్కడ, ఎలాంటి పని చేసినా ఏ నా కొడుకు అడగడు. పని చేయాల్సింది మనమే. పద. కమాన్ రండి. ముందు నేను దీని గురించి చెప్పినప్పుడు మీలో ఎవ్వరికీ నమ్మకం లేదు. అద్భుతం, చెప్పడానికి ఏం లేదు. గమనికనా, ఈ ప్యాలెస్ ని శుభ్రం చేస్తే చాలు, గెస్టులందరినీ నేను తీసుకొస్తాను. అంటే నన్ను క్లీన్ చేయమంటావా? ఇవ్వరా. నేను ఫోటో తీసి క్లయింట్స్ కి పంపిస్తాను. అరే, ఇది మరి ఎయిర్టెల్ లో సిగ్నల్ లేదు. ఎయిర్టెల్కే కాదు, ఇక్కడ దేనికి దొరకదు. కావాలంటే వెళ్ళి బిఎస్ఎన్ఎల్ మార్చుకో. రే బదరా రాజీవ్, ఆ. అరే బెటర్గా రారా రే. ఆ, ఛే. ఫోన్ ఇవ్వరా. ఏయ్, ఫోను ఇవ్వు. రే కురియన్, దీని ఓనర్ ఎవరు? ఓనర్ ఇక్కడ లేడు, ప్రస్తుతానికి నేనే ఓనర్ ఇక్కడ. అతనికి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. చెప్పేది నిజమేనా? చాలా చాలు చాలు. కుడిగా లోపల పెట్టరారా. అవునవును, ఇది మన మొదటి రాత్రి. ఎలా ఉందిరా? ఇదంతా ఏంట్రా? మన ఊరికన్నా ఇక్కడ బాగా చలేస్తుందిరా. చలి కాసుకోవడానికి ఇక్కడ సెటప్ కూడా ఉంది. అరే, కొరియన్ అన్న, బ్లాక్ టీ పెట్టబోతున్నారా? రే, ఇక్కడ ఉన్న సెటప్ గురించి మీలో ఎవరికి ఏమీ తెలియదు, అందుకే అడుగుతున్నారు ఇట్లాగా. ఎవరైనా భారతీయుడు నిర్మించిన కట్టడంలో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన కట్టడంలో నువ్వు ఎప్పుడైనా నిద్రపోయావా? నేను నిద్రపోయాను. ఆ? అదే నేను అడిగానా? లేదుగా. ఏమీ అడగలేదన్నా. నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నువ్వెప్పుడు సమాధానం ఎప్పుడూ చెప్పలేదు. చెప్పలేదు. మీలో ఎవ్వరికి ఈ బిల్డింగ్ చరిత్ర గురించి తెలియదు. మన లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారు కదా, ఆయన అప్పుడప్పుడు కర్ణాటకకి వస్తూ ఉండేవారు. పడుకొని నిద్రపోవడానికి షిమోగా ప్యాలెస్ లోకి వచ్చేవారు. ఆ, మౌంట్ బాటన్ ఎప్పుడో పోయాడు, డామినిక్ వచ్చాడు. మౌంట్ డామినిక్, ఎస్, ద మౌంట్ డామినిక్. సరే, మౌంట్ డామినిక్ రాజా, మేము ఈ ప్యాలెస్ని ఒకసారి చూడొచ్చా? ఎస్ ప్లీజ్. రే, ఎవరైనా వస్తారా? నేను వస్తాను. సరే మాతోరా. డొమినిక్, వాళ్ళని ప్యాలెస్ ని చూడనివ్వు, మనం నిదానంగా వెళ్తే సరిపోతుంది. డొమినిక్. ఓకే. కొరియన్ అన్న, బాత్రూంలోకి వెళ్ళి పోసుకోరా ఎదవా. బయటికి వెళ్ళి పోసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది కొరియన్ అన్న. రే, చూసుకుని వెళ్ళరా, ఓపెన్ చేసి చాలా రోజులైంది. వాడు మౌంట్ డామినిక్ అట్ట. రే, నీకు తెలీదా? వాడే రాజు, వాడే మంత్రి. ఎలా ఓర్చుకుంటున్నావురా? వాడి పిచ్చి వాడికి ఆనందం రా. గదులని చూద్దాం రా. రాజీవ్ ఎక్కడికి వెళ్ళాడు? ఎవర్రా అది? మౌంట్ డామినిక్ ప్యాలెస్ లో ఉచ్చపోస్తున్న వెదవ నా కొడుకు. ఓహో, ఇందులో ఏముంది? నేను తాజ్ రెసిడెన్సీ ముందే యూరిన్ పాస్ చేసినండి. పాల్, నిజంగా కొరియన్ అన్న, నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నిజమేలే. ఓ దేవుడా, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయా? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? రాజీవన్నా, రాజీవన్నా, వస్తున్నా. రాజీవన్నా, చాలా రూమ్స్ ఉన్నాయా? దారి కనుక తప్పావంటే ప్రమాదంలో పడతాం. మీరు లోపల ఉండండి, నేను బయట ఉంటాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? నువ్వెక్కడికి వెళ్ళావు?
ఇక్కడే ఉన్నాను. సరే ఈ మూడుకి 2 పెగ్లేద్దామా? పద వెళదాం. పద. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అరే మన ప్లాన్ ప్రకారమే చేద్దాం పద.